ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఒక కోడికి మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎలాగ అవుద్ది, ఏ విధంగా తయారవుద్ది, కోడికి ఎంత కాస్ట్ అవుద్ది, దీంతో పాటు మనకి ఎలాగ వర్కౌట్ అవుద్ది, ఈసారి నా బ్యాచ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తయారవుద్ది. నేను ఎప్పుడు చెప్తాను కదా, 100 లోపే తయారైతే మనకు బాగుంటుంది అనేసి. ఇప్పుడైతే అలా లేదనమాట, చాలా దారుణంగా అయితే ఉంది. ఫీడ్ రేట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మనకైతే 113 రూపాయలు 118 రూపాయల వరకు మనకు ప్రొడక్షన్ కాస్ట్ పడే ఛాన్స్ ఉందన్నమాట. అది ఏ విధంగా పడద్ది అనేది మీకు ఎగ్జాక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే అసలు లైక్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్తో మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు లెట్స్ టు స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మనం ప్రొడక్షన్ కాస్ట్ ఏంటంటే ఎలాగంటే, ఒక ఎగ్జాంపుల్కి ఒక పిల్ల ఎంతకు వచ్చింది, దాంతోపాటు అది ఎంత ఫీడ్ తింటుంది, దాని మెడిసిన్ ఎంత ఖర్చు అవుద్ది, దానికి క్లీనింగ్ ప్రాసెస్, మట్టి క్లీనింగ్ కానీ, వేరిని వాక్ కానీ, ఎలక్ట్రికల్ బిల్లు కానీ, ఎవ్రీథింగ్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా ఒక పిల్ల మీద పడద్ది అనమాట. ఆ పిల్ల ఎంతకు తయారవుద్ది అనేది ఇక్కడ మన ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని చూపిస్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఈ బ్యాచ్ నా పిల్ల వచ్చి 40 రూపాయలు అనమాట. పిల్ల 40 రూపాయలు తెచ్చాను. ఇక్కడ మీరు లెక్కేయండి, 40 రూపాయలు తెస్తే ఇప్పుడు మనకు ఫీడ్ కావాలి కాబట్టి 1 కేజీ ఫీడ్ వచ్చి 48 రూపాయలు పడుతుంది. రీసెంట్ బిల్లులు మీరు చూసుకుంటే యావరేజ్గా 48 రూపాయలు పడుతుంది. ఇక్కడ 48 రూపాయలు, పిల్ల వచ్చి 40. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు వచ్చి 88 రూపాయలు అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే 48 రూపాయలు ఒక పిల్ల వచ్చి మనకి టోటల్గా పెరిగి వెళ్ళడానికి 4 కేజీలు తింటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి 4 కేజీలు తింటుంది అనుకుందాం. 4 కేజీలు తింటే ఎంత అవుతుంది అంటే 48 × 4 అంటే 192 రూపాయలు ఇక్కడికి అవుతుంది అనమాట ఫీడ్ వరకు. ఇక్కడ పిల్ల 192 ప్లస్ పిల్ల 40 రూపాయలు. ఇది కలుపుకుంటే దీంతో పాటు ఇంకా నెక్స్ట్ మెడిసిన్ కాస్ట్ అంటే ఇక్కడ వ్యాక్సిన్స్, మనం ఏవైతే తెచ్చుకుంటాం వాటర్ సెంటర్స్ ఇవన్నీ కూడా, ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కానీ ఏదైనా వాడినా సరే, టోటల్ మెడిసిన్ కాస్ట్ వచ్చేసరికి 10 రూపాయలు అయితే పిల్లకి ఖర్చు అవుద్ది అనమాట. ఒక పిల్లకి వచ్చేసరికి ఇక్కడ 40 రూపాయలు వచ్చి సిక్ అంటే ఓన్లీ పిల్లకు ఉన్నందుకు ఖర్చు అవుద్ది ఇప్పుడున్న రేటు ప్రకారంగా. నేను తెచ్చిన రేటు ప్రకారంగా నా ప్రొడక్షన్ కాస్ట్ ఇది మట్టుగా. మీ ఒక్కొక్కరికి ఒకలా అవుతుంది. ఇది వచ్చి నా ఓన్ బ్యాచ్ కాబట్టి నా ప్రొడక్షన్ కాస్ట్గా అంటే ఈ బ్యాచ్ వరకు. ఇక్కడ వచ్చి మెడిసిన్ కాస్ట్ 10. ఇక్కడ వచ్చి మనకేంటంటే మట్టికి, వాక్కి, క్లీనింగ్ ప్రాసెస్కి ఎన్నెట్లకి డబ్బులకు కూడా వీటికి 10 రూపాయలు అవుతుంది అనమాట మన ఖర్చు వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ బిల్లు కూడా మనకు వచ్చేసరికి 3 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ వర్క్ 6 రూపాయలు పడుతుంది. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ప్రొడక్షన్ కాస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అంతా నీట్గా రాశాను అనమాట. ఎలా అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నేను దింపిన 40 రూపాయలు కాబట్టి ఇక్కడ వేసాను. దాంతోపాటు ఫీడ్ వచ్చేసరికి ఇక్కడ 48 రూపాయల కేజీ పడుతుంది. ఇక్కడ 4 కేజీలు × 192 రూపాయలు. దాంతోపాటు మెడిసిన్కి మనకి ఇవి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా మనం యూజ్ చేయాల్సినవి ఇవి అనమాట. మీరు కంపెనీకి ఉన్నా సరే, ఓన్గా వేసినా సరే, వాక, మట్టి, క్లీనింగ్లు ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం ప్రతి ఒక్క ఫార్మర్. దీంట్లో మీకు ఎక్కడ కూడా ఇక్కడ నాకు ఎక్కువ వస్తుందంటే కంపెనీకి తగ్గుద్ది. కానీ ఎందుకంటే కంపెనీ ఇక్కడ ఇది ఉండదు కాబట్టి, ఎలక్ట్రికల్ బిల్ ఉండదు, ఈ వాక్ ఉండదు, వర్క్ కంపెనీకి సంబంధం ఉండదు కాబట్టి ఓన్లీ వీటితోనే కంపెనీ ప్రొడక్షన్ కాస్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ మన ఓన్కి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ మనకు సంబంధం ఉంటాయి. ఇక్కడ 10 రూపాయలు కాబట్టి వీటికి 10 రూపాయలు, ఎలక్ట్రికల్ బిల్లు 3 రూపాయలు అనమాట. ఒక పిల్లమే పడుతుంది. ఇక్కడ వర్క్ కూడా 6 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పిల్ల కాస్ట్ వచ్చేసరికి 261 రూపాయలు అయితే అవుతుంది అనమాట మొత్తానికి. ఇక్కడ 4 కేజీలు తిని ఫీడ్ ఒక పిల్ల తింటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వెయిట్ వచ్చేసరికి 2.2 లేదా 2.3 ఈ రెండాట్ల మధ్యలో అయితే కంపల్సరీ రావాలి. రాకపోతే ఇంకా మనం లాస్ అయిపోతాం. కంపల్సరీ రావాలి. ఇక్కడ ఏంటంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 2.2 ఎగ్జాంపుల్కి వచ్చింది. అప్పుడు మనకి ఎంత తయారవుతుంది? 118 రూపాయలు 63 పైసలకి అయితే తయారవుతుంది అనమాట. బుక్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే మనం పెట్టుబడి పెట్టింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2.3 వచ్చింది అనుకుందాం. 113 రూపాయలు 47 పైసలు అయితే మనకి ఇక్కడ పడుతుంది ఎగ్జాంపుల్కి మనం పెట్టుబడి పెడితే. ఇక్కడ మీరు చూసుకుంటే చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మనము పెట్టిన పెట్టుబడికి ఇక్కడ 118 రూపాయలు పడుతుందంటే ఇక్కడ నేను అన్నీ మీకు యాడ్ చేస్తాను. ఏంటంటే ఓవరాల్గా ఒక ఫార్మ్కి ఎంత ఖర్చు అవుద్దో దాంట్లో ప్రతిదీ కూడా ఒక పిల్లకి ఎంత ఖర్చు అవుద్దని దీన్ని మనం యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 118 రూపాయలు ఎగ్జాంపుల్కి వేసుకుందాం. ఇప్పుడు నేను 118 రూపాయలు ఖర్చు పెడుతున్నాను కాబట్టి
రేపు నాకు రేటు మీకు అర్థమవ్వాలి కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. సో అర్థమైందా? రేపు పొద్దున్న మనకి రేటు సో పిల్లలు వెళ్ళేటప్పుడు ఈ రూ. 118 దాటి వస్తేనే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. సో లోపు వస్తే రాదనమాట. సో వస్తుంది ఎలాగంటే రిజల్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 4 కేజీలు ఫీడ్ తిన్నది. ఒకవేళ మనకు ప్రాఫిట్ రావాలంటే ఈ రూ. 118 కన్నా తగ్గితే ఎలాగైనా ప్రాఫిట్ రాదు. సో మన డబ్బులు మనకు అవ్వాలంటే దీంట్లో కూడా రూ. 118 కూడా మనకి ఇంకా తగ్గాలంటే వెయిట్ పెరగాలి. ఎగ్జాంపుల్కి 2.3 అనుకున్నాము. సో 2.4 వచ్చింది అనుకో, అప్పుడు ఏదైతే 100 గ్రాములు ఉందో సో అది మనకి అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. సో అలా కాకుండా 2.5 రావచ్చు. ఒక ఫార్మ్ ఒకలా ఉంటుంది అనమాట. సో నా ఫారం వేసుకుంటే నేను లీస్ట్ ఇదేసాను అనమాట. సో అప్పుడు మన వెయిట్ బట్టి సో మనం తిన్న ఫీడ్ బట్టి మళ్ళీ మనం ప్రొడక్షన్ కాస్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఎగ్జాంపుల్కి ఇంత అవుద్ది అనేది మాత్రం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కానీ క్లారిటీగా మీకు చెప్పడం కోసం ఇవి యాడ్ అవుతాయి కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో ఇదే డబ్బులకి మనకైతే మనం పెట్టిన డబ్బులే మనకు అవుతాయి, లాభం అయితే రాదనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక 2.3 వచ్చింది అనుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే రూ. 5 మనకు మిగులుతుంది. తగ్గింది కాబట్టి రూ. 5 మిగులుతుంది. ఇది మనకు లాభం ఉంటుంది. సో ఇంకా 2.4 వచ్చింది అనుకుందాం మన పిల్లలు వచ్చేసరికి. సో 2.4 వచ్చింది అనుకుంటాం. అప్పుడు పర్ఫెక్ట్ పెంచితే 2.4 వచ్చేటప్పుడు ఏంటవుద్దంటే ఇక్కడ మనకి మళ్ళీ ఎందుకు ప్రాఫిట్ అవుద్ది అనమాట. లేదు సో మార్కెట్ రేట్ ఇక్కడ సేమ్ 2.12 వచ్చింది. సో మార్కెట్ వచ్చి ఒక 130 ఉంది అనుకుందాం. అప్పుడు మనకి కేజీ ఇక్కడ రూ. 10 దజ్జా మిగులుతుంది. లేదు మార్కెట్ రేట్ ఒక 140 ఉంది అనుకోండి. సో అక్కడ నుండి ఎంత అయితే ఉంటుందో మనం పెట్టిన ప్రొడక్షన్ కాస్ట్ కింద మనం పిల్లలు చావకుండా నీట్గా పెంచుకుంటే ఆ ఎక్స్ట్రా రూ. 20 ఏదో రూ. 10 ఏదో మనం మిగులుతుంది అనమాట. లేదు ఇదే విధంగా మనం పిల్లలు నీటి పెంచాం. సో కొన్ని మోటాలిటీ వస్తాయి కదా, మోటాలిటీ వచ్చినప్పుడు బతికున్న పిల్ల మీద పడద్దు అనమాట. అది తిని ఫీడ్స్ అయిపోయినా సరే ఈ ఉన్ని పిల్ల ఏదైతే ఉందో అది వెయిట్ పెంచాలి. అది పెంచి ఓవరాల్ వెయిట్ కింద మనము అప్పుడు ఏదైతే ర్యాండమ్గా వేసుకున్న ప్రొడక్షన్ కాస్ట్ ఉందో అప్పుడు మనం టోటల్గా బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనం ప్రొడక్షన్ కాస్ట్ వేసుకుంటే మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది తెలుస్తుంది అనమాట కంప్లీట్గా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది ప్రతిదీ కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు కంపెనీకి వచ్చేసరికి ఎంత ప్రొడక్షన్ కాస్ట్ పడదు. సో మీకు బుక్ వచ్చిన ఏది వచ్చినా సరే ఒక రూ. 95. సో దీంట్లో ఎందుకంటే తగ్గిపోద్ది. ఇక్కడ వాళ్ళకి మెడిసిన్ కాస్ట్ వాళ్ళది ఉంటుంది అనుకోండి. ఇక్కడ క్లీనింగ్ది ఇక్కడ వాక్ది సో ఏదైతే మట్టి క్లీనింగ్ ఇవన్నీ మనం చేయించుకుంటామో సో ఇక్కడ వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్లోకి వెళ్దనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ బిల్ ఏదైతే ఉందో ఇది కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. సో వర్క్ ఏదైతే పెట్టుకుంటున్నామో ఇది కూడా వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. సో ఇవి కాకుండా వాళ్ళు పెట్టిన ఫీడ్కి వాళ్ళ మెడిసిన్కి వాళ్ళు ఏదైతే ఫీడు చిక్కు ఇవి ఉందో అది వాటికి పడుతుంది అనమాట. సో వాటికి పడడం వల్ల ఏంటంటే తగ్గుద్ది. సో ఇక్కడ మన ఓన్ బ్యాచ్ కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. సో మనకేంటంటే సో దీనికి మించి రేట్ ఉంటే మనకి లాభం వద్దు అనమాట. ఓన్ బ్యాచ్ మీరు ముందే చెప్తున్నాను, క్లారిటీగా అర్థమవుద్దని నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో ఇంకోటి వచ్చి ఏంటంటే చాలా ఫార్మర్లకి అన్ని విధాలుగా ఒకేలా రిజల్ట్ రాదు. సో కొన్ని నాటి రిజల్ట్ రాకపోవచ్చు, కొన్ని నాటి రిజల్ట్ రావచ్చు. సో రిజల్ట్ రాకపోయినా వచ్చినా ఏంటి మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, రేట్ లేనప్పుడు మనకు ప్రాబ్లం అవుద్ది అనమాట. ఎగ్జాంపుల్కి రిజల్ట్ రాలేదు, సో రేట్ లేదు, అప్పుడు ఏంటంటే మనం ఓన్ బ్యాచ్ చేసినా సరే నష్టపోతాం. రిజల్ట్ వచ్చింది, రేట్ లేకపోయినా సరే మనం పెట్టిన డబ్బులు అవుతాయి అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ఖర్చు పెట్టినా సో పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అవి జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనం రేట్ కోసం ఆశపడాలి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో డౌట్స్ అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను అనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో.